నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చూసుకోబోయే వంటకం ఒక పెరుగు పచ్చడిది. దీంట్లో కూరగాయలు ఏమీ వాడరు, కేవలం పొడి కారం ముఖ్యంగా వాడేదన్నమాట. ఇది కర్ణాటకలో చాలా విరివిగా చేస్తూ ఉంటారు. ఏకాదశి ఉపవాసం అయిన తర్వాత ద్వాదశి పారణకి ముఖ్యంగా ఇది చేసుకుంటూ ఉంటారు. చాలా సులువుగా అవుతుంది కదా. ముందు రోజంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ రోజు తొందరగా తేలిగ్గా అయిపోయే వంటకం చేసుకుంటారు ఇలాగా. దీనికోసం ఇది 200 ml పెరుగు తీసుకున్నాను. దీంట్లో సగం స్పూను, చిన్న స్పూన్తో సగం స్పూను ఉప్పు, ఒక చిన్న స్పూను ఫుల్గా పొడి కారం వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ రెండు వేసి కలిపి పెట్టుకోవాలి ఒక గిన్నెలో. నెక్స్ట్ స్టెప్ చూసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని పోపు చేసుకుందాము. దీనికోసం 2 స్పూన్ల నూనె వేసుకుని ఇది కొంచెం వేడైన తర్వాత సగం స్పూను ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 ఆకులు, కొద్దిగా పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, ఇవన్నీ వేసి కొంచెం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పెరుగు మిశ్రమం మనం ఏదైతే ముందు కలిపి పెట్టుకున్నామో దాంట్లో ఈ పోపు కలిపేయటమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంతేనా అని అనిపిస్తుంది, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇది అన్నానికైతే బ్రహ్మాండమైన కాంబినేషను. పరాటా, ఆలూ పరాటా, మనం స్టఫ్ పరాటాస్ చాలా చేసుకుంటాం కదా, వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. అవి యూజువల్గా మనం పెరుగుతో కూడా తింటుంటాం కదా, దానికి కూడా ఇది ఇలాగా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కేవలం 5 నిమిషాలు పడుతుంది అంతే చేసుకోవడానికి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.